ప్రతిసారి ఈ మాట చెప్తారు. ఆ నీళ్లు పోతుంటే ఎవరు ఊరుకుంటాను, నేను కూడా ఊరుకుంటానులేండి. వచ్చింటే మేము ముందు నుండి ఊరుకున్న పరిస్థితి లేదు. ఈసారి కంట్రోల్ చేయండి. మన కాళ శ్రీనివాస్ అన్న కూడా చెప్పినాడు, పయావులన్నా చెప్తున్నాడు, అన్నా మీరే పైన ఉన్నారు, నీళ్లు చూసి ఎవరు వదలరు. కానీ ఈసారి కొద్దిగా జాగ్రత్త పడదాం. ఆల్రెడీ నాకు అంతో ఇంత మేలు ఆ గండికోట్లో ఉన్నాయి, ఇంకా నీళ్లు రొంట. ఒకవేళ ఆ నీళ్లతో మేము ఒక 2 నెలలు 2.5 నెలలు బతకగలము. మరి పైన ఉండే వాళ్ళు ఎట్లా? నేను నా గురించి కాదు ఆలోచిస్తే అందరి గురించి ఆలోచిస్తున్నారు. పుట్టూరు మండలము, ఎల్నూరు మండలం ఏమైపోతాయి? మేము సౌత్ కెనాల్ వాళ్ళు, మేము నార్త్ కెనాల్లో ఉన్నాం. నీళ్ళు వస్తే కదా మేము ఇడుచుకొని మోటార్లు పెట్టడం, ఇంకోటి. మాకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జీడిపల్లి నుంచి పిఏబిఆర్కి పోతాయి. పిఏబిఆర్కి పోతే అక్కడి నుంచి ఎక్కడికి పుట్టవర్తి వరకు పోవాలా. కియాకి కూడా నీళ్ళు ఇవ్వాలా, ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసం కనీసం ఒక పెద్ద వాచ్ పెట్టి, ఇప్పుడు మా కెనాల్స్కి మేము ఎండులో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోలీసు పెట్టాల్సి వల్ల, మోటార్లు పెట్టాల్సి వల్ల ఏడు మోటార్లు పెట్టి ఏం చేసుకుంటే నీళ్ళే రాకపోతే పైనుండే వాళ్ళ కష్టం. ఒక రైతాంగంగా నీళ్లు చూసి ఎట్లీస్ట్ పెడతాం. సో ఈసారి డ్రింకింగ్ వాటర్ గురించి చాలా ఆలోచించాలి. లేని పక్షంలో చాలా కష్టంగా ఉంటుంది. మీరేమన్నా కనీసం నా కాన్స్టిట్యున్సీలో దేవుడిచ్చిన వరం గండికోట. నేను తాడిపత్రి మండలం, తాడిపత్రి మున్సిపాలిటీ, ఉప్పూరు పార్ట్ ఆఫ్ యాడ్కి ఐఎమ్ హ్యాపీ. రేపు మీరు కనుక కనకచెరులో నీళ్లు పెడితే, అక్కడ కొద్దిగా నీళ్లు వదిలితే, అట్లా గుండకల్లలో ఎప్పుడు పామిడికి రివర్ పక్కనే ఉంది, కానీ ఆ పక్కన ఉండే గుత్తి ఇవన్నీ నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి టేల్ ఎండర్స్ చూసుకోండి. నిజంగా నేను ఒక 2.5 నెలలు నేను బాధపడాల్సి పనిలే. ఏదో పెనక జల్లకు వస్తే చాగల్లో ఒకసారి నిండితే ఆ రివర్ మీద ఫ్లో అయితే మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. నేనుగా మాట్లాడేది పుట్లూరు, ఎల్లనూరు, చిగన వరకు పర్వాలేదు, కొద్దిగా అనుకుంటున్నా. మరి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి కదా. ధర్మారావు వచ్చి ఆ గేట్లు పాల్గొట్టి అప్పుడు నీళ్లు తీసుకుపోయినారు. ఆలోచించాలి. మరి శ్రీరామ్ సాగర్ అదే సూర్యప్రతాప్ రెడ్డి ఇది ఉన్నట్టుంది. మరి ఆడెన్ని నీళ్ళు వస్తాయి కదా నాకు తెలియదు. అందుకోసం టేల్ ఎండ్లో ఉన్నాం, టేల్ ఎండ్లో ఉన్నాం. అందరికీ మేము అడిగేది ఒకటి డ్రింకింగ్ వాటర్. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాడీకో, దానికో, దీనికో. ఆ పెరగచెరువులో నీళ్ళు ఉంటే డెఫినెట్గా ఊళ్ళో వస్తుంది కదా. మా ఊళ్ళో కూడా ఉంటాయి. ఒకసారి జాగాల్లోకి ఇప్పుడు ఉన్నాయి నీళ్ళు, ఇంకా 2 ఇస్తే ఆ కిందంతా మన ఊట వచ్చి కొద్దిగా చీనా చెట్లలో డ్రిప్ సిస్టము ఏమన్నా పెట్టుకొని బతికించుకుంటారు. నేను కోరేది ఒకటే, పైన ఉండేవాళ్ళు ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అసలు నాకైతే పెనగచెరులో నిండుతారో లేదు నాకు అనుమానం ఉంది. పిఏబార్లో ఫస్ట్ ఫేజ్ అడ్డపోతాయి. పోవాల్సిన వాళ్ళకి ఇంకా నీళ్లు కష్టమే. అక్కడ పియా ఇండస్ట్రీ ఉంది, దాన్ని బతికేయాల. మరి కాలువన్నా మన చెప్పినారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని.
నేను కొద్దిగా ఈ ఇంజనీర్లు కూడా అడిగినాను. నో డెఫినెట్గా మేము ఇన్ని కిలోమీటర్లు మంచులు పెడుతున్నాము. దీనికి మంజూరు పెడితే ఒక మాట ఎవరుందో పోలీస్ డెఫినెట్గా వాళ్ళు ఉండే వెహికల్స్ వాళ్ళకు ఉండే మనుషుల్ని డిస్ప్యూట్ చేస్తే కొద్దిగా జరుగుతుందేమో, కానీ మా ఇంజనీర్లు మేము పోయి చెప్తే ఎవరు ఇండ్రు. కానీ నీళ్లు చూస్తానే అందరూ మోటార్లు పెట్టుకుంటారు. దాన్ని మనం ఖండించకూడదు. వాటర్ చూసినాక దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది అందరు కలిసి ఆలోచించుకోండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇంకా 2.5-3 నెలలు నాకు నేను సర్దుకుంటా. నాకు ఆ గడ్డికోట ఉంది. అదేగా మేము ఆ సిస్టాన్ని ఈసారి బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. పార్ట్ ఆఫ్ యాడికి మండలంలో పార్ట్ ఏమి పెద్దవడుగురు ప్రాబ్లమాటిక్. అందుకోసం పెన్నా అది మన డ్యామ్ నింపితే అది కాక ఏమైందంటే మన డ్యామ్ ఈసారికి వెనక్చర్ల రిపేర్ల కోసము మొత్తం ఉన్న నీళ్లు కూడా డౌన్లోడ్ చేసినారు. నేను పోయి చూసిన అసలు ఏమీ లేదు. 5 TMC ఏమో నాకు తెలియదు, కరెక్ట్గా నాకు తెలియదు. 5 TMC అనుకుంటున్నా. దాన్ని నింపాలంటే దీనిపల్లి నుంచి EABR పోతే అక్కడి నుంచి ఒక ఇట్లా పుట్టబడితే ఈ సైడ్ పోతుంది, ఒకటి దీంట్లోకి వస్తాయి. అందుకోసం పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసు, ఇంజనీర్లు అందరూ సక్సెస్ కావాలంటే అందరూ ఒకటైతే కానీ కాదు. లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. కాలువన్న మన నాయకులు చెప్పినారు చాలా స్ట్రిక్ట్గా ఉంటామని. నేను కొద్దిగా ఈ ఇంజనీర్లు కూడా అడిగినాను. నో డెఫినెట్గా మేము ఇన్ని కిలోమీటర్లు మంచులు పెడుతున్నాము. దీనికి మంజూరు పెడితే ఒక మాట ఎవరుందో పోలీస్ డెఫినెట్గా వాళ్ళు ఉండే వెహికల్స్ వాళ్ళకు ఉండే మనుషుల్ని డిస్ప్యూట్ చేస్తే కొద్దిగా జరుగుతుందేమో, కానీ మా ఇంజనీర్లు మేము పోయి చెప్తే ఎవరు ఇండ్రు. కానీ నీళ్లు చూస్తానే అందరూ మోటార్లు పెట్టుకుంటారు. దాన్ని మనం ఖండించకూడదు. వాటర్ చూసినాక దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది అందరు కలిసి ఆలోచించుకోండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇంకా 2.5-3 నెలలు నాకు నేను సర్దుకుంటా. నాకు ఆ గడ్డికోట ఉంది. అదేగా మేము ఆ సిస్టాన్ని ఈసారి బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. పార్ట్ ఆఫ్ యాడికి మండలంలో పార్ట్ ఏమి పెద్దవడుగురు ప్రాబ్లమాటిక్. అందుకోసం పెన్నా అది మన డ్యామ్ నింపితే అది కాక ఏమైందంటే మన డ్యామ్ ఈసారికి వెనక్చర్ల రిపేర్ల కోసము మొత్తం ఉన్న నీళ్లు కూడా డౌన్లోడ్ చేసినారు. నేను పోయి చూసిన అసలు ఏమీ లేదు. 5 TMC ఏమో నాకు తెలియదు, కరెక్ట్గా నాకు తెలియదు. 5 TMC అనుకుంటున్నా. దాన్ని నింపాలంటే దీనిపల్లి నుంచి EABR పోతే అక్కడి నుంచి ఒక ఇట్లా పుట్టబడితే ఈ సైడ్ పోతుంది, ఒకటి దీంట్లోకి వస్తాయి. అందుకోసం పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసు, ఇంజనీర్లు అందరూ
ఇది సక్సెస్ కావాలంటే అందరూ ఒకటైతే కానీ కాదు. లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది.